నమస్కారం. ఈరోజు ఈరోజు మన తెలంగాణలో ఎవరైనా సరే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనగా కుల ధృవీకరణ పత్రము అప్లై చేసుకోవాలనుకుంటే అది ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, ముఖ్యంగా స్టూడెంట్స్ అప్లై చేసుకోవాలనుకుంటే దాన్ని ఎవరు అప్లై చేసుకోవాలనే విషయం మీద ఈరోజు మనం తెలుసుకుందాం. అలాగే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలి అండ్ ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఎక్కడ డౌన్లోడ్ చేసుకుంటారు, దీని డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఫాము ఏ రకంగా ఫిల్ చేసుకోవాలి, ఇది ఎన్ని రోజులు పడుతుంది, ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలనే విషయం మీద ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు మనము ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎట్లాగనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్ని విషయాలు క్లారిటీగా తెలుస్తాయి. మొదట ఈ వీడియోలో స్టూడెంట్కి ఎవరైనా సరే ఫర్ సపోజ్ స్కాలర్షిప్ కోసం అయినా కానీ, ఈ స్కూల్ అడ్మిషన్ కోసం కానీ, లేదా ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసం కొరకు ఎవరైనా సరే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకి తల్లిదండ్రులు అప్లై చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లై ఎవరు చేసుకోవాలి, ఇది ఎట్లా వస్తుంది, చాలామందికి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై ఎలా చేసుకోవాలనేది ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఫర్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్కి ఏం కావాలంటే స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు కావాలి, అలాగే ఫాదర్ యొక్క ఆధార్ కార్డు కావాలి, స్టూడెంట్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో, అంటే ఫర్ సపోజ్ ఎస్ఎస్సి పాస్ అయితే ఎస్ఎస్సి మార్క్స్ మెమో అనేది అటాచ్ చేసుకోవాలి. ఇన్ కేస్ బిలో 10th క్లాస్ వాళ్ళు అయితే స్కూల్ బోనఫైడ్ అనేది పెట్టాలి. అలాగే మీకు రేషన్ కార్డ్ అనేది పెట్టాలి, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు పెట్టాలి. అండ్ ఇంకోటి మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలామందికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు రిజెక్ట్ అవుతుందంటే ప్రీవియస్ క్యాస్ట్, అంటే ఫర్ సపోజ్ నాకు ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలనుకోండి, మా ఫాదర్కి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, లేదా మా బ్రదర్కి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, లేదా మా సిస్టర్కి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే మా కజిన్ బ్రదరు, మా రిలేటివ్ ఇట్లా వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి దీనికి అటాచ్ చేసి పెడతారు. మీరు క్లారిటీగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫర్ సపోజ్ నేను క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి అనుకుంటే నా ఆధార్ కార్డులో మా ఫాదర్ ఉంటారు కదా, అలాగే ఇప్పుడు మీరు ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటారో సపోర్ట్గా వాళ్ళ యొక్క ఆధార్ కార్డులో కూడా ఆ ఫాదర్ నేమ్ కూడా సేమ్ అయి ఉండాలి. అంటే వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఎవరైతే సపోర్టివ్గా పెడుతున్నారో వాళ్ళ ఫాదర్ నేము, మా యొక్క ఫాదర్ నేము సేమ్ ఉంటేనే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ సార్ గారు అప్రూవ్ చేస్తారు. సో మీరు క్లారిటీగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్కి కంపల్సరీగా కావాల్సింది బ్లడ్ రిలేషన్లో ఉన్న ఎవరైతే పర్సన్స్ అయితే ఉన్నారో వాళ్ళ సపోర్టివ్గా పెడితేనే మీకు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తుంది. ఫర్ సపోజ్ చాలామందికి ఏంటంటే ఇప్పుడు నా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, అలాగే నా సిస్టర్కి ఉంది, సో మా సిస్టర్ సర్టిఫికేట్ కూడా నేను తీసుకుని అప్లై చేసుకోవచ్చు. అలాగే మా బ్రదర్కి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది, దాన్ని సపోర్ట్గా పెట్టుకుని నేను అప్లై చేసుకోవచ్చు. అలాగే మా ఫాదర్కి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందనుకోండి, మా ఫ్యామిలీలో మా పిల్లలు ఎవరైతే మా ఫాదర్కి ఎవరైతే బ్రదర్స్ అంటే తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు ఎవరైనా సరే వాళ్ళ ముగ్గురికి కానీ ఇద్దరికి కానీ ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ ఫాదర్కి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ బేస్ చేసుకుని పిల్లలకి అప్లై చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే హస్బెండ్కి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది, వాళ్ళ వైఫ్ అప్లై చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. సో అది కుదరదండి. ఏదైనా సరే మీరు హస్బెండ్కి ఎవరికైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందో ఆ హస్బెండ్కి అనేది వాళ్ళ పిల్లలకి మాత్రమే వస్తుంది. అంటే తండ్రి క్యాస్ట్ సర్టిఫికేట్ పిల్లలకి మాత్రమే వస్తుంది, కానీ వాళ్ళ భార్యకి కానీ ఎవరికి రాదు. సో మీరు చాలామంది మిస్టేక్స్ రిజెక్ట్ అయ్యేది కారణం అదే. ఎప్పుడైనా సరే మీరు ఒకవేళ ఫర్ సపోజ్ లేడీస్ అయితే వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలనుకుంటే మీ యొక్క హస్బెండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే రాదు. వాళ్ళ సపోర్టివ్ డాక్యుమెంట్ హస్బెండ్ యొక్క సపోర్టెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అటాచ్ చేద్దాం అనుకుంటే రాదు. మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలనుకుంటే లేడీస్కి ఎవరికైనా సరే మ్యారేజ్ అయిన తర్వాత మీ యొక్క బ్రదర్ది కానీ, మీ యొక్క సిస్టర్ది కానీ, మీ యొక్క ఫాదర్ది కానీ ఎవరైనా సరే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్లు, వాళ్ళ ఆధార్ కార్డులు రిఫరెన్స్ తీసుకుని మీరు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా ఫిల్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. మనము ఈ కింద తెలుపబడిన వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. http://ps.meeseva.telangana.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈ కింద తెలుపబడిన ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని మీకు తెలుస్తుంది. చూద్దాం. మీసేవ 2.0కి వెళ్ళి వెల్కమ్ టు తెలంగాణ మీసేవ పోర్టల్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్స్లో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్లో మీకు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి. సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఎట్లా ఫిల్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు క్లియర్ కట్గా నేను చూపిస్తాను. క్యాస్ట్ సర్టిఫికేట్లో చూసుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ
మండల్, డిస్టిక్ అనేది 2 ఉన్నాయి. సో ఇక్కడ మండల్ అయితే ఏ మండల్ అయితే ఆ మండల్. ఫర్ సపోజ్ నాది ఖైరతాబాద్ మండల్. ఖైరతాబాద్ మండల్ అయితే ఖైరతాబాద్ మండల్ అనే మెన్షన్ చేసుకోవాలి. అలాగే డిస్టిక్ నాది హైదరాబాద్ అని మెన్షన్ చేసుకోవాలి. అలాగే ఆ అప్లికేషన్ ఫామ్ అప్లై చేసుకునే డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. అప్లికేట్ నేమ్ ఏదైతే ఉందో అప్లికేట్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. అలాగే ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేము, హస్బెండ్ నేమ్ అయితే హస్బెండ్ నేమ్ అనేది మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ క్యాస్ట్ సర్టిఫికేట్కి కంపల్సరీగా ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే కింద మదర్ నేమ్ కూడా పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ జెండర్లో చూడండి, మేలా ఫీమేల్ అనేది చూసుకోండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీగా చెక్ చేసుకోండి. ఆధార్ కార్డులో ఎస్ఎస్సిలో మీకు సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ అడ్రస్లో హౌస్ నెంబర్ ఏదైతే ఉందో ఈ హౌస్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే మీ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా, డిస్టిక్, మండల్, విలేజ్ అండ్ పిన్ కోడ్ ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత మీ ఏరియా యొక్క పిన్ కోడ్ ఏదైతే ఉందో జాగ్రత్తగా చూసుకుని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అలాగే మీకు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నంబరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అలాగే మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీ 12 డిజిట్స్ ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ 12 డిజిట్స్ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, ఇష్యూడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ ద పాస్ట్. మీకు ఏదైనా ప్రీవియస్గా క్యాస్ట్ అనేది ఇష్యూ చేసినట్లయితే ఎస్ అని పెట్టుకోండి. చాలామందికి ఏం చేస్తారంటే ఆన్లైన్లో లేకపోయినా కూడా మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. అంటే ఎప్పుడో ప్రీవియస్గా క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటారు, అది ఆన్లైన్లో ఉండకపోవచ్చు లేదా ఓల్డ్ అయిపోవచ్చు. సో అది మీకు ఇష్యూ చేశారా లేదా అనేది విషయంకి వస్తే ఎస్ అంటే ఎస్ అని పెట్టుకోండి, అప్లై చేయకపోతే నో అని పెట్టుకోండి. ఈ క్యాస్ట్ క్లైమ్డ్ అనేది అంటే క్లైమ్ అని పెట్టుకోండి. అలాగే ఏ క్యాస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. అలాగే క్యాస్ట్ కేటగిరీ, ఏ కేటగిరీ, సబ్ కేటగిరీ ఏదైతే ఉందో అది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. అలాగే పర్పస్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంటంటే ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాలి. సో మీ ఇక్కడ రిలీజియన్ హిందూ అయితే హిందూ పెట్టుకోండి, ముస్లిం అయితే ముస్లిం పెట్టుకోండి, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ పెట్టుకోండి. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకుని ఇక్కడ అప్లికెంట్ యొక్క సిగ్నేచర్ అనేది మెన్షన్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ప్రూఫ్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రీవియస్ కమ్యూనిటీ సెక్రటరీ ఇష్యూడ్ బై ద ఫ్యామిలీ మెంబర్స్, సంఘం లెటర్. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలామందికి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రీవియస్ క్యాస్ట్ చాలామందికి ఏంటంటే ఫర్ సపోజ్ నేను క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్నాను అనుకోండి, మా ఫాదర్కి కానీ మా బ్రదర్కి కానీ మా సిస్టర్కి కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఉంటే దాన్ని బేస్ చేసుకుని మనం క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేదనుకోండి, సో అప్పుడు మనం ఏం చేయాలంటే మనకి సంబంధించిన ఏరియాకి సంబంధించిన మనకు సంఘం లెటర్ అనేది ఒకటి ఉంటుంది. అంటే క్యాస్ట్కి సంబంధించిన ఒక సంఘం ఒకటి ఉంటుంది. ఆ సంఘం నుంచి మీరు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకుని ఒక పంచనామా ఫామ్ అని ఒకటి ఉంటుంది. ఆ పంచనామా ఫామ్ కూడా ఫిల్ చేసుకుని ఒక 3 విట్నెస్ని ప్రూఫ్స్ తెచ్చుకొని ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని వాటిని కూడా అటాచ్ చేసుకోవాలి. ఈ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రీవియస్గా ఉన్నట్టయితే అది అవసరం లేదు. వన్స్ ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు ఎవరికి ఫ్యామిలీలో ఎవరికి పాత క్యాస్ట్ అనేది లేకపోతే మీరు మీ సంఘం నుంచి సంఘం లెటర్ను ఆ పంచనామా ఫామ్ అనేది మొత్తం తెచ్చుకొని ఆ జాగ్రత్తగా ఫిల్ చేసుకుని ఈ ఏదైతే మీకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ నేను పెట్టానో అవి ప్లస్ ఈ పంచనామా డాక్యుమెంటు, ఆ సంఘం లెటరు, నెక్స్ట్ ఆ విట్నెస్ యొక్క 3 ఆధార్ కార్డ్స్ అనేది పెట్టుకొని ఆ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు అక్కడ ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఈ రకంగా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవడానికి కనపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ నేను మీకు పోస్ట్ చేస్తాను. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే దీన్ని షేర్ చేస్తే వేరే వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో దట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది, మాకు కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఈ రకంగా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడం అనేది మీరు తెలుసుకున్నారు కదా. మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. మీరు ఎవరైనా ఫస్ట్ టైం తెలుగు సమాచారం ఆన్లైన్ ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసుకుని, షేర్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు ఈ ఆధార్కి సంబంధించిన ఈ మీ సేవకు సంబంధించిన క్వరీస్ ఏమైనా ఉంటే మీరు ఈ కింద డైలాగ్ బాక్స్లో మీరు క్వశ్చన్స్ అడగచ్చు. నేను మీకు దానికి రిప్లై ఇస్తాను. సో దట్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నేను మెన్షన్ చేస్తాను. అలాగే కింద మీకు ఏదైనా ఫోన్ నెంబర్ కూడా నేను మెన్షన్ చేస్తాను. సో మీరు కాల్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు. ఈ రకంగా మీకు ఏ సపోర్ట్ కావాలన్నా చేసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.